జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో అదనపు కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా నుండి పోలీసు ఆయుధాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తుండగా మధ్యలో గ్రామ ప్రముఖులు ప్రజలు స్వాగతం పలికి అభినందించారు. ఈ సందర్భంగా జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ వచ్చే నెల 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా జగిత్యాల ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల ప్రకారం మేమున్నామని తెలియజేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా మీకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల మే 13 తారీఖు లోక్సభకు సాధారణ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మన జగిత్యాల జిల్లాకు పారామిలిటరీ ఫోర్స్ అంటే కేంద్ర భద్రతా బలగాలు వచ్చాయి. దానిలో భాగంగా మా జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ మాన్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం మేము ఈరోజు కోడిమ్యాల మండల కేంద్రంలో ఈ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేసాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రపంచంలో భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామిక దేశము. అందరూ కూడా ఈ ఓట్ల ప్రక్రియలో పాల్గొని తనకు నచ్చిన వ్యక్తిని అభ్యర్థిని నిష్పక్షపాతంగా తర్వాత ఎలాంటి భయం లేకుండా తర్వాత ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఈ ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో మీరు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి. దానికి మేము పోలీస్ శాఖ తరఫున అన్ని విధాల మేము భద్రతా చర్యలు చేపట్టాము. దానిలో భాగంగానే ఈరోజు కోడిమ్యాల మండల కేంద్రంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఒక సందేశం ఉంటుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపిస్తాము. దానిలో మీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని మన ప్రజాస్వామిక ప్రక్రియను విజయవంతం చేసి అందరూ ఓటింగ్లో పాల్గొని వాళ్ళకి నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు వీరందరికీ భరోసా ఇవ్వడానికి చేపట్టిన కార్యక్రమం. దీంట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా కోడిమ్యాల సిఐ ఎస్ఐ సందీప్ మరియు మల్యాల సిఐ రవి, మా సర్కిల్ ఎస్ఐ మరియు మాకు అతిథిగా విచ్చేసిన మా ఏఆర్ అడిషనల్ డీసీపీ శ్రీ భీమరావు గారు, మీరందరూ మరియు పాల్గొన్న సిబ్బంది మరియు సిఎస్ఎఫ్ అధికారులు వాళ్ళ జవాన్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు.